శ్లోకము. ఎప్పుడైనా సరే ఏదైనా శ్లోకమును నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మొట్టమొదటిగా పద విభాగము చేసి పదములు ఏమేమున్నాయో తెలుసుకోవాలి. ఆ తరువాత ఆ పదములు అన్నింటినీ కూడా ఒక క్రమబద్ధముగా మనకు అర్థమయ్యేటట్లుగా అరేంజ్ చేసుకోవాలి. దానిని అన్వయము అంటాము. ఈ శ్లోకమునకు అన్వయము భారత అసమ్మూఢ సన్ యహ మాం పురుషోత్తమం ఏవం జానాతి సహ సర్వవిద్ భవతి సహ మాం సర్వభావేన భజతి. ఈ అన్వయంలో మనం మరో రకంగా కూడా చేయొచ్చు. సహ సర్వవిత్ సన్ మాం సర్వభావేన భజతి. రెండు రకాలుగా అన్వయం చేసుకోవచ్చు. మొట్టమొదటి పదము భారత. ఇది సంబోధన. ఓ భరత వంశస్థుడైనటువంటి అర్జున అని అర్జునను శ్రీకృష్ణుల వారు సంబోధిస్తున్నారు. రెండవ పదం అసమ్మూఢ. అసమ్మూఢ అనే పదమునకు ఆదిశంకరాచార్యుల వారు తన భాష్యములో సమ్మోహవర్జిత అని రాశారు. అంటే సమ్మోహము నుండి వర్జితము అంటే బయటపడినవాడు లేదా అధిగమించినవాడు. సమ్మోహమును అధిగమించినవాడు అంటే ఏమిటి? త్వం పదార్థ విచారక, త్వం పదార్థ విషయక మోహము లేదా జీవస్వరూప విషయక మోహము మరియు తత్పదార్థ విషయక మోహము, దానినే ఈశ్వర స్వరూప విషయక మోహము. ఈ రెండు రకాలైనటువంటి మోహము నుంచి వర్జితుడు అంటే బయటపడినటువంటి వాడు. త్వం పదార్థ విషయక మోహము అంటే మన యొక్క అవర్ ఐడెంటిఫికేషన్ విత్ అవర్ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్. అంటే ఈ శరీరములకు సంబంధించి మనకున్నటువంటి ఐడెంటిఫికేషన్స్, ఈ శరీరము నాకు సంబంధించిన ధర్మములు, దేహ ధర్మములు ఏమేమిటి? నేను కూర్చున్నాను, నడుస్తున్నాను, పరిగెడుతున్నాను, అలానే పొట్టిగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను అనేటటువంటి ఈ ధర్మములు, ఈ దేహధర్మములను మన ధర్మములుగా, నా యొక్క స్వరూప ధర్మములుగా మనము భావిస్తూ ఉండటము, అది మోహము. అలానే ఇంద్రియ ధర్మములు అంటే కళ్ళకు, ముక్కుకు, చెవులకు సంబంధించినవి. అంటే నేను మూగవాడను, చెవిటివాడను, గుడ్డివాడను అనేటటువంటి ఈ ఇంద్రియములకు సంబంధించిన ధర్మములను తన యొక్క ధర్మములుగా భావించటము, అది కూడా మోహము. నెక్స్ట్ అంతఃకరణ విషయక ధర్మములు అంటే సంకల్ప వికల్పములు. అలానే బుద్ధికి సంబంధించి నాకు ఈ శాస్త్రము అంతా తెలుసు, అంతా అర్థమవుతుంది, లేదా నాకు అర్థం అవడము లేదు అనేటటువంటి ధర్మములు. ఇవన్నీ కూడా తన యొక్క స్వరూప ధర్మములుగా భావిస్తూ ఆ మోహములు ఉండటమే త్వం పదార్థ విషయక మోహముగా చెప్పబడుతుంది. అంటే నేను చాలా శక్తివంతుడను, లేదా నేను శక్తిహీనుడను, లేదా నేను గొప్పవాడను, లేదా నేను ఎందుకు గొప్పవాడను కాను అనేటటువంటి విషయము అనే విషయములకు సంబంధించిన మోహము. అలానే నాకు ఎంతోమంది తెలుసు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, అహం ఏషాం మమ ఏతే అనేటటువంటి మోహము. దారాయిమేమే తనయాయిమేమే గృహాయిమేమే పశవశ్చమేమే, ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు, ఈ ఆస్తిపాస్తులన్నీ నావి అనేటటువంటి మోహము. ఇదంతా కూడా త్వం పదార్థ విషయక మోహము. అలానే తత్పదార్థ విషయక మోహము అంటే భగవంతుడు నా నుండి దూరముగా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, నేను వేరు, భగవంతుడు వేరు అనేటటువంటి మోహము. దానిని తత్పదార్థ విషయక మోహము అంటాము. కానీ ఇక్కడ మనము చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఎటువంటి వాడంటే అసమ్మూఢ, సమ్మోహవర్జిత. ఈ మోహము నుండి వర్జితుడైన వాడు, బయటపడిన వాడు. ఈ మోహము కూడా మామూలు మోహము కాదు, సమ్యక్ మోహము. బాగా మోహములో ఉన్నవాడు. ఆ సమ్యక్ మోహము నుండి వర్జితుడై, బయటపడి లేదా అధిగమించినటువంటి వాడు. అలా అధిగమించినటువంటి వాడై, సమ్మోహవర్జితుడై ఏమి చేశాడు? జానాతి. నెక్స్ట్ పదం జానాతి, తెలుసుకుంటాడు. ఏమి తెలుసుకుంటాడు? మాం పురుషోత్తమం జానాతి.
మాం జానాతి. మాం అనే పదమునకు ఆదిశంకరాచార్యుల వారు ఈశ్వరం అని రాస్తారు. ఎందుకని అంటే ఇక్కడ చెబుతున్నది ఎవరు? శ్రీకృష్ణుడు. వసుదేవస్య పుత్ర వాసుదేవ శ్రీకృష్ణ. అంటే మనం అనుకోవడానికి అవకాశం ఉంది, వసుదేవుని పుత్రుని గురించి తెలుసుకుంటే అనుకునే అవకాశం ఉంది. అందుకనే ఈశ్వరం, పరమేశ్వరం లేదా పరమాత్మానం తెలుసుకుంటాడు. అంతటితో ఆపకుండా ఇంకొక పదం కూడా రాస్తారు, యథోక్త విశేషణం అని. మాం ఈశ్వరం యథోక్త విశేషణం జానాతి. ఈ యథోక్త విశేషణము అంటే చెప్పబడినటువంటి విశేషణములతో ఎక్కడ చెప్పబడ్డాయి? ఇదే అధ్యాయమునందు 6వ శ్లోకము. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. అట్లానే 12వ శ్లోకము. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. ఇవి ఈ 2 శ్లోకములలో కూడా విశేషణములు చెప్పబడ్డాయి. ఈ 6వ శ్లోకములో ద సన్ డస్ నాట్ ఇల్యూమినేట్ ద చైతన్య స్వరూపం ఆఫ్ పరమాత్మ విచ్ ఈజ్ స్వయం ప్రకాశకం అని చెప్పబడింది. అట్లానే ఈ 2 శ్లోకములకు సంబంధించి ఒక సబ్స్టాన్షియేటింగ్ శాస్త్రవాక్యం, శృతివాక్యం ఒకటి ఉంది. అది కఠోపనిషత్తులోను అలానే అథర్వణ వేదీయ అంతర్గత ముండకోపనిషత్తులోనూ వస్తుంది. ఆ మంత్రం ఎలా ఉంటుందంటే, నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతే. అంటే పరమాత్ముడు స్వయం ప్రకాశకుడై ఈ సర్వమును ప్రకాశింపజేయుచున్నాడు అని. అంటే ఇక్కడ స్వయం ప్రకాశము కాష్ ధాతు, కానీ ఇక్కడ మనం జ్ఞానార్థములో తీసుకోవాలి. అంటే హీ రివీల్స్ ఎవ్రీథింగ్. బీయింగ్ ద రివీలర్, హీ రివీల్స్ ఎవ్రీథింగ్. బికాస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ ఎలోన్ ఎవ్రీథింగ్ ఈజ్ రివీల్డ్. మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ బికాస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ అని అర్థం చేసుకోవాలి, జ్ఞానార్థంలో తీసుకోవాలి. ఇది అంతా కూడా మాం జానాతి అనే పదమునకు సంబంధించిన విశ్లేషణ. అలానే ఇంకా యథోక్త విశేషణం అని కూడా ఉంది. ఈ 6, 12 శ్లోకములతో పాటుగా 12 నుండి 15వ శ్లోకం వరకు ఇంకొన్ని విభూతిస్ అంటే పరమాత్మని యొక్క గ్లోరీస్ని చెప్పడం జరిగినది. 12 నుండి 15 శ్లోకములలో ముఖ్యంగా 2 గ్లోరీస్ని చెప్పడం జరిగినది. సర్వాత్మకత్వము అండ్ సర్వ వ్యవహారాస్పదత్వము. పరమాత్మని యొక్క సర్వాత్మకత్వమును సర్వ వ్యవహారాస్పదత్వమును కూడా చెప్పడం జరిగినది. సర్వాత్మకత్వము అంటే సర్వం ఆత్మ ఇది, సర్వము పరమాత్ముడే అయి ఉన్నాడు అని చెప్పటము. అలానే సర్వ వ్యవహారాస్పదత్వము అంటే ఏ వ్యవహారములు ఇక్కడ జరుగుతున్నాయో వాటి అన్నిటికీ కారణభూతమైన వాడు పరమాత్ముడే అని చెప్పటము. ఈ 12 నుంచి 15 వరకు ఉన్న శ్లోకములలో మనకు తెలిసిన ఒక శ్లోకం, బాగా పాపులర్ అయిన శ్లోకము 14వది, అహం వైశ్వానరో భూత్వ అనేది. దీంట్లో భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, ఇది వ్యష్టి రూప సర్వాత్మకత్వమును గురించి తెలియజేయుచున్నది. అంటే పరమాత్ముడు ఈ జీవుల యొక్క శరీరములో వైశ్వానరాగ్ని రూపములో ప్రకాశింపబడుచున్నాడు, సర్వవ్యాపకమై ఉన్నాడు అని అర్థము. అట్లానే 15వ శ్లోకంలో ఇంకొక పదం గురించి కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే వేదాంతకృత్. ఆదిశంకరుల వారు ఈ వేదాంతకృత్ అనే పదమునకు భాష్యములో వేదాంతార్థ సంప్రదాయ కృత్ అని రాస్తారు. అంటే ఇనిషియేటర్ ఆఫ్ సంప్రదాయ, వేదాంత సంప్రదాయ అని రాస్తారు. అందుకనే మన ఆచార్యులు పాఠం మొదలుపెట్టే ముందుగా సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అనే శ్లోకము, లేదా నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరం చ అనే శ్లోకమును కానీ పఠించి గురువులకు నమస్కారం చేసి పాఠం మొదలు పెడతారు.
అలా పాఠం మొదలుపెట్టుటకు మనకు శాస్త్ర ప్రామాణ్య వాక్యం ఎక్కడుంది అంటే ఈ వేదాంతకృత్ అనే వాక్యము. అందుకని ఈ పదమును ఇక్కడ మెన్షన్ చేయడం జరిగినది. ఈ రూపకముగా యథోక్త విశేషణముగా భగవంతుడు ని తెలుసుకుంటాడు. మాం జానాతి, ఇది మాం జానాతి అనే పదమునకు విశ్లేషణ. నెక్స్ట్ మాం పురుషోత్తమం జానాతి. పురుషోత్తమం జానాతి. పురుషోత్తమం అంటే తమపు ప్రత్యయ. తమప్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. గుడ్, బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్ అంటే గుడ్ పాజిటివ్, బెటర్ కంపారిటివ్ డిగ్రీ, బెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి అంటే ఇద్దరికంటే గొప్పవాడవ్వాలి, లేదా ఒక గ్రూప్లో అతను ఉత్తముడై ఉండాలి. ఇక్కడ ఎవరిద్దరికంటే ఏ ఇద్దరికంటే గొప్పవాడు లేదా ఏ గ్రూపులో ఇతను గొప్పవాడు అయినందువలన ఇతన్ని పురుషోత్తముడు అని పిలువబడుతున్నాడు అని తెలియాలి అంటే ఇదే అధ్యాయములోని 16 నుంచి 18 శ్లోకములు, 16, 17, 18 ఈ 3 శ్లోకములను అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఆ 16వ శ్లోకం ఏమిటి అంటే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరస్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మ ఇది ఉదాహృతః. ఈ 15వ శ్లోకంలోని 2వ లైను, 16వ శ్లోకంలోని మొదటి లైను, ఈ రెండింటిని గురించి ఎక్కువగా విశ్లేషణ చేయవలసి ఉంటుంది. క్షరః సర్వాణి భూతాని. సర్వాణి భూతాని సర్వభూతములను క్షరపురుషుడు అని పిలువబడుతున్నాడు. ఇక్కడ సర్వాణి భూతాని అంటే సర్వభూతములు అనేదానికి ఆదిశంకర్ల వారు తన భాష్యములో సమస్తం వికారజాతం అని రాస్తారు. సర్వాణి భూతాని అంటే అన్ని భూతములు అంటే ఏమేమిటి? సమస్తం. ఎటువంటి సమస్తం అది? వికారజాతం. వికారము అంటే మార్పు చెందునవి, ఎప్పటికీ కూడా శాశ్వతముగా ఉండనివి. ఏమేమిటి అంటే మనలో ఎప్పుడు మార్పు జరుగుతూనే ఉంటుంది. అంటే నువ్వు, నేను, చెట్టు, పుట్ట, కొండ, కోన అన్ని దృశ్యమానము శ్రూయమానము అయినటువంటి సంపూర్ణ జగత్తు మొత్తము కూడా ఈ క్షరపురుషుడే. ఈ క్షరపురుషుడు అంటే కనపడునది, వినపడునది అంతా అంటూ ఉన్నాము. కాబట్టి నాకు శాశ్వతంగా ఉన్నటువంటి మోక్షం కావాలి అని ఎవరైనా పైనున్నటువంటి లోకములకు వెళ్తాను, బ్రహ్మలోకములకు వెళ్తాను అని ఎవరైనా ఆలోచించి అక్కడికి బ్రహ్మలోకానికి వెళ్దామని ఆలోచించినా సరే అది కూడా ఈ క్షరపురుషుని కిందికే వస్తుంది. ఎందుకంటే అది కూడా వికారజాతమే. ఆ బ్రహ్మ భువనాల్లోకాహ అంటారు. అంటే బ్రహ్మలోకము నుండి మొదలుపెట్టి అన్ని లోకములు కూడా వికారజాతమే, మార్పు చెందునవే, శాశ్వతమైనవి కానే కాదు. ఆ బ్రహ్మ భువనాల్లోకాహ అంటే ఆంగ్ ఉపసర్గ అభివిధి అర్థంలో తీసుకోవాలి, నతు మర్యాదార్థే. అంటే ఇంక్లూడింగ్ ద బ్రహ్మలోక. ఎవరెవరైతే నేను పైలోకములకు వెళ్ళి సాలోక్యమును, సారూప్యమును, సామీప్యమును, సాష్ఠి అన్నటువంటి వాటిని పొంది నేను మోక్షమును పొందుతాను అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ క్షరపురుషునిలోనే మోక్షము అని భావిస్తున్నట్లుగా అర్థము. ఆ బ్రహ్మ భువనాల్లోకాహ అని అన్నప్పుడు మొత్తము 14 లోకములు, 7 ఊర్ధ్వలోకములు, 7 అధోలోకములు. ఏమేమిటి అంటే 7 ఊర్ధ్వలోకములు. భూహు, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం. అట్లానే 7 అధోలోకములు. అతల, వితల, సుతల, రసతల, తలాతల, మహాతల, పాతాళ లోకములు. 7 అధోలోకములు. మొత్తము కలిపి ఈ 14 లోకములు. ఏ లోకములున్నావో అవన్నీ కలిపి సమస్తము వికారజాతమే. దేనిని ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు. అన్నీ ఏదైతే ఉన్నదో అంతా కలిపితేనే సమస్తము వికారజాతము. ఇది అంతా దీనికి అంతటికి పెట్టిన పేరే క్షరపురుషుడు. ఇది మొదటిది. రెండవది అక్షర పురుషుడు. కూటస్థ అక్షర ఉచ్యతే. కూట అంటే కూటవత్ తిష్టతి కూటస్థ. కూట అంటే మాయ, మాయా సహిత బ్రహ్మము. ఇక్కడ ముఖ్యంగా మనం ఈ 2 పదములను జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూటస్థ అనే పదమును మాయా సహిత బ్రహ్మము అనే అర్థంలో వాడారు. కానీ 12వ అధ్యాయంలో కూటస్థ అనే పదమును నిర్గుణ బ్రహ్మమునకు, నిరుపాధిక బ్రహ్మమునకు
బ్రహ్మమును తెలియచేయడానికి వాడతారు. అక్కడ మాయారహిత బ్రహ్మము లేదా నిర్గుణ బ్రహ్మముకి వాడతారు. కానీ ఇక్కడ మాయ లేదా మాయా సహిత బ్రహ్మము లేదా సగుణ బ్రహ్మమును తెలియజేయడానికి వాడారు. అట్లానే అక్షర అనే పదము కూడా మన శాస్త్రములో ఎక్కువ చోట్ల నిర్గుణ స్వరూప బ్రహ్మమును తెలియచేయడానికే వాడతారు. ఉదాహరణకు బృహదారణ్యకములో గార్గి యహ ఏతదక్షరం విదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి స బ్రాహ్మణ. ఏతద్ అక్షరం, అక్కడ అక్షరము అంటే నిర్గుణ బ్రహ్మస్వరూపము. అక్షరము అంటే అక్కడ నిర్గుణ స్వరూపము మాత్రమే, నిర్గుణ బ్రహ్మ మాత్రమే. కానీ ఇక్కడ 15వ అధ్యాయంలోని ఈ 19వ శ్లోకములో అక్షరము అనే పదమును మాయను తెలియజేయడానికి వాడారు. మాయా సహిత బ్రహ్మమును గురించి తెలియజేయడానికి వాడారు. కూటస్థ అక్షర ఉచ్యతే అంటే మాయా సహిత బ్రహ్మమును అక్షర బ్రహ్మ, అక్షర పురుషుడు అని పిలువబడుతున్నాడు. ఇప్పటికి 2 అయిపోయినాయి. 3వది ఉత్తమ పురుష. ఉత్తమ పురుష అన్యః ఇది పరమాత్మ అన్నారు. పరమాత్మ ఇది ఉదాహృత అన్నారు. అంటే ఈ ఇప్పటి వరకు చెప్పినటువంటి క్షర అక్షర పురుషుల నుండి అన్యముగా ఉన్నవాడు, విలక్షణముగా ఉన్నవాడు ఉత్తమ పురుషుడు. క్షరాక్షరాభ్యాం పురుషాభ్యాం అన్యః విలక్షణః ఉత్తమ పురుష అన్నారు. ఇప్పుడు నేను చేసిన ప్రజెంటేషన్ ఎలా ఉందంటే ఇక్కడ క్షరపురుషుడు ఉన్నాడు, ఇక్కడ అక్షర పురుషుడు ఉన్నాడు, ఇక్కడ ఉత్తమ పురుషుడు ఉన్నాడు అని 3 వేరువేరుగా ఉన్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఈ విషయమును విశ్లేషించి చూస్తే ఈ 3 వేరు కాదు, ఒక్కటే అని తెలియాలి అంటే ఒక ఉదాహరణతో కొంచెం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి లేదా నేను మీకు బంగారు ఆభరణాలు ఇచ్చాననుకోండి. ఆ బంగారు ఆభరణాలను ఇచ్చి ఆభరణాలన్నీ మీవే, మీ దగ్గరే ఉంచుకోండి, కానీ దానిలో ఉన్నటువంటి బంగారాన్ని మాత్రం నాకు ఇచ్చేయండి అన్నాననుకోండి. అది సాధ్యము కానే కాదు. ఎందుకని? బంగారమే బంగారు ఆభరణముల రూపములో ప్రకటీకరింపబడుతున్నది. బంగారము బంగారు ఆభరణములు వేరువేరుగా లేవు. బంగారము యొక్క నామరూపమే, వ్యక్త నామరూపమే బంగారు ఆభరణములు. ఈ బంగారు ఆభరణములే అవ్యక్త రూపంలో బంగారములో ఉన్నాయి. అంటే ఈ బంగారము బంగారు ఆభరణములు వేరువేరు కానే కాదు, 2 ఒకటే. నామరూపము మాత్రమే బంగారు ఆభరణము, వ్యక్త నామరూపము మాత్రమే బంగారు ఆభరణము. ఈ కారణమైనటువంటి బంగారము కార్యమైనటువంటి బంగారు ఆభరణములో అనుస్యూతమై ఉన్నది. అంటే అణువణువున ఉన్నది. తిలే తైలవత్. ఇదే ఉదాహరణను ఇప్పుడు మనం క్షర అక్షర పురుషులను అర్థం చేసుకోవటానికి ఉపయోగించుకుందాము. క్షర పురుషుడు అనేది కార్యాత్మికము, అందుకు కారణము అక్షర పురుషుడు. అక్షర పురుషుడైనటువంటి కారణము క్షరపురుషుడైనటువంటి కార్యములో అనుస్యూతమై ఉన్నది. అంటే అణువణువున వ్యాపించి ఉన్నది. ఎక్కడెక్కడైతే క్షరపురుషుడు ఉన్నాడో అక్కడక్కడే అక్షర పురుషుడే ఉన్నాడు కారణ రూపములో. అక్షర పురుషుడు అనునది కారణము, క్షరపురుషుడు అనునది కార్యము. కారణము కార్యమునందు అనుస్యూతమై ఉన్నది, అంటే అణువణువున ఉన్నది, 2 వేరువేరుగా లేవు. ఈ అక్షర పురుషునే మాయా సహిత బ్రహ్మము లేదా సగుణ బ్రహ్మము అని పిలుస్తారు. అంటే ఇక్కడ రెండింటినీ కూడా ఒకటి చేసేసాము. ఇక్కడ ఉన్నది ఏమిటి అంటే మాయ మాత్రమే. అలానే క్షరపురుషుడు అని అంటే సమస్తము అనుకున్నాము. కాబట్టి ఈ మాయ ఎక్కడ ఉంది అంటే సమస్తము మాయనే అయి ఉంది. ఇప్పుడు ఇంకా 2 మిగిలారు. ఇక్కడ అక్షర పురుషుడు లేదా ప్రపంచము మొత్తము కూడా మాయగా తీసుకున్నట్లయితే మాయా ప్రపంచము. మనకి ఈజీగా ఉండటం కోసం మాయా ప్రపంచము అని ఒకటి తీసుకుంటే 2 మళ్ళీ ఇక్కడ ఉత్తమ పురుషుడు వేరుగా ఉన్నాడు. కానీ ఈ 2 వేరు కాదు. ఈ మాయా ప్రపంచము అలా ఉండుటకు కారణభూతమైనటువంటి వాడే ఈ కారణభూతమే ఈ ఉత్తమ పురుషుడు. అంటే ఎక్కడెక్కడ మాయా ప్రపంచం ఉన్నదో అక్కడక్కడే ఈ ఉత్తమ పురుషుడు ఉండి ఆ మాయా ప్రపంచము అలా ఉండుటకు కారణభూతమవుతున్నాడు. ఈ ఉత్తమ పురుషుడే
ఆ మాయకు కారణమవుతున్నాడు. కానీ ఆ మాయ అనున్నది ఉత్తమ పురుషునిలో లేదు, ఉత్తమ పురుషుడు లేదా పరమాత్మలో లేదు. కానీ మాయ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ పరమాత్ముడున్నాడు. అంటే ఇప్పుడు మొత్తము సర్వము ఎవరు ఉన్నారు అంటే ఉత్తమ పురుషుడు లేదా పరమాత్మ మాత్రమే ఉండటము అయినది. అంటే సర్వము పరమాత్మ లేదా ఆ పరమాత్మను ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో పురుషోత్తముడు అని పిలుస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమైంది? సర్వము కూడా పురుషోత్తముడే అయినాడు. మాం పురుషోత్తమం జానాతి, పురుషోత్తముణ్ణి తెలుసుకున్నాడు. ఎలా? సర్వము అయినాడు పురుషోత్తముడు అని తెలుసుకున్నాడు. అలా తెలుసుకోవడం వలన సహ సర్వవిత్ భవతి, అతను సర్వమును తెలుసుకున్న వాడవుతాడు. ఇంతటితో అయిపోయిందా అంటే అయిపోలేదు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. సర్వము పరమాత్మనే, ఆ పరమాత్మను ఇక్కడ పురుషోత్తముడు అని పిలుస్తున్నాము. సర్వము పురుషోత్తముడు లేదా పరమాత్మనే అని తెలుసుకున్నాము అంటే అది పరోక్ష జ్ఞానం అవుతుంది. అస్తి బ్రహ్మేతి వేద చేత్ పరోక్ష జ్ఞానమేవ తత్. సర్వము పరమాత్మనే, పురుషోత్తముడే అని తెలుసుకుంటే అది పరోక్ష జ్ఞానము మాత్రమే అవుతుంది. కానీ ఆ సర్వము అయినటువంటి పరమాత్మ నా నుండి వేరుగా లేడు, అది నేనే అయి ఉన్నాను. ఆ సర్వము అయినటువంటి పరమాత్మ నా నుండి వేరుగా లేడు, ఆ సర్వము అయినటువంటి పరమాత్మ నేనే అయి ఉన్నాను అనేటటువంటి జ్ఞానము కలిగితే దానిని అపరోక్ష జ్ఞానము అని అంటాము. అస్మి బ్రహ్మేతి చేద్వేద సాక్షాత్కారస్స ఉచ్యతే. అస్తి బ్రహ్మేతి చేద్వేద పరోక్ష జ్ఞానమేవ తత్ అస్మి బ్రహ్మేతి చేద్వేద సాక్షాత్కారస్స ఉచ్యతే. సాక్షాత్కారము లేదా ఆత్మసాక్షాత్కారము, ఆత్మానుభూతి, ఆత్మానుభవము ఏ పదమైనా వాడండి, స్లైట్లీ డిఫరెన్స్ ఉన్నా కానీ ప్రస్తుతము మనము ఎవరైనా సరే నాకు ఆత్మసాక్షాత్కారము కలిగింది అంటే అర్థము సర్వము పరమాత్ముడే అయి ఉన్నాడు అనేటటువంటి జ్ఞానము కలిగింది. దానితో పాటుగా సర్వము అయినటువంటి ఆ పరమాత్ముడు నా నుండి వేరుగా లేడు, ఆ పరమాత్ముడను నేనే అయి ఉన్నాను అనేటటువంటి ఆ అపరోక్ష జ్ఞానము కలిగినది అని అర్థము. అంతేగాని ఇంకా వేరే ఏ విధమైనటువంటి రొమాంటిసిజమ్స్ కూడా ఇందులో లేవు. నేనే పరమాత్మ స్వరూపమునై ఉన్నాను అనేది తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారము లేదా అపరోక్ష జ్ఞానము. సహ సర్వవిత్ భవతి, అలా తెలుసుకున్న వ్యక్తి సర్వవిత్, సర్వం వేత్తి, సర్వాత్మనా సర్వం వేత్తి అని రాస్తారు ఆదిశంకరాచార్యుల వారి భాష్యములో. ఎలా తెలుసుకున్నాడు అంటే సర్వం ఆత్మ, సర్వము నేనే అయి ఉన్నాను అని తెలుసుకున్నాడు. అందుకని అతన్ని సర్వవిత్ అని అంటారు అని. ఇప్పుడు అతను అలా అయి ఏం చేస్తాడు? సహ మాం భజతి అన్నారు. భజించును అని అన్నారు. ఈ సర్వవిత్తుకు వేరే వేరే చోట్ల వేరే పదములు కూడా చెప్పి ఉన్నారు. ఎట్లాగంటే జీవన్ముక్త, జీవించి ఉండగానే మోక్షమును పొందినటువంటి వ్యక్తి అంటే జీవన్ముక్త లేదా జ్ఞాని అని పిలిచి ఉన్నారు. ఈ జ్ఞాని యొక్క భజన ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియాలి. సహ మాం భజతి, ఇది జ్ఞాని యొక్క భజన. అది ఎలా ఉంటుంది అంటే మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్షమునకు ఉన్నటువంటి సామగ్రి సాధనములలో భక్తియే అన్నిటికంటే కూడా గొప్పది. కానీ ఇక్కడ జ్ఞాని యొక్క భక్తి ఎలా ఉంటుంది అనేది 2వ లైన్లో వస్తుంది. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. స్వస్వరూప అనుసంధానము, తన యొక్క స్వరూపముతో అనుసంధానము చేసి ఉన్నాడు. ఏమిటి ఆ స్వరూపము అంటే సత్ చిత్ ఆనంద స్వరూపము తానే అని తెలుసుకొని ఉన్నాడు. అందుకనే అక్కడ ఆ జ్ఞాని యొక్క భజన స్వస్వరూపానుసంధానము. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. ఇతని యొక్క భజన ఇప్పుడు స్వరూపానుసంధాన రూపములో ఉంటుంది. లేదా నెక్స్ట్ లైన్లో మళ్ళీ ఇంకొక పదం చెప్తారు, పర్యాయ పదం లాగానే ఉంటుంది. అది కూడా స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్యపరే జగుహు. అంటే తన యొక్క ఆత్మస్వరూపమును గురించి తెలుసుకొని ఆ ఆత్మ సర్వము ఉన్నది, అది నేనే అయి ఉన్నాను అనేటటువంటి భావనలో ఉండటమే ఇక్కడ భక్తి. అంతేకాని
బయట మనం వింటున్నటువంటి భక్తి, ఈ హార్మోనియం పెట్టి భజనలు చేయటము, పెద్దగా అరవటములు, అవన్నీ కూడా ఈ జ్ఞాని యొక్క భక్తి రూపమైనటువంటి భజన కాదు. జ్ఞాని యొక్క భజన భగవంతుని మాం భజతి అంటే స్వస్వరూపానుసంధానమే, నేనే భగవత్స్వరూపమునై ఉన్నాను అని తెలుసుకొని ఆ చింతనలో ఉండటమే, ఆ నిష్ఠలో ఉండటమే జ్ఞాని యొక్క భజన. అక్కడే సర్వాత్మనా భజతి, సర్వవిత్ సర్వభావేన భజతి అని రాస్తారు. సర్వభావేన అంటే తాను ఏదైతే చూచుతున్నాడో, అంటే వ్యక్తిని, జీవులను, ప్రాణులను, ఏ ఏ ప్రాణినైతే చూచుతున్నాడో ఆ ప్రాణులన్నీ కూడా భగవత్ స్వరూపమే. ఏ ఏ వస్తువులు చూచుతున్నాడో ఆ వస్తువులన్నీ కూడా భగవత్ స్వరూపమే. అవి నా నుండి మళ్ళీ వేరుగా లేవు. అలానే ఏ ఏ క్రియలు తాను చేయుచున్నాడో, తన చుట్టూ ఏ ఏ క్రియలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా భగవత్ స్వరూపమే. అవి అన్నీ నా నుండి వేరుగా లేవు అనేటటువంటి భావనే ఈ జ్ఞాని యొక్క భజనము, సర్వభావేన భజనము అని అర్థము. ఇంతటితో ఈ శ్లోకమునకు సంబంధించి విశ్లేషించటం అయిపోయింది. అలానే ఆ 6వ శ్లోకము 12వ శ్లోకము చెప్పినప్పుడు ఆ పరమాత్ముడు స్వయం ప్రకాశకుడై సర్వమును ప్రకాశించుతున్నాడు అని తెలుసుకొని ఉన్నాము. అంటే అది దాన్ని మళ్ళీ జ్ఞానార్థములో తీసుకోవాలి అన్నాము. అంటే అది చిత్ స్వరూపము. చిత్ కిం జ్ఞానస్వరూప అని అర్థము. అంటే ఎప్పుడైతే చిత్ గురించి మాట్లాడామో అప్పుడే సత్ మరియు ఆనంద స్వరూపము కూడా వచ్చేస్తాయి. అందువలన ఈ 6, 12 శ్లోకములలో పరమాత్మ యొక్క స్వరూప లక్షణములను గురించి చెప్పినట్లుగా భావించి పరమాత్మ యొక్క స్వరూపము సత్ చిత్ ఆనంద స్వరూపములను ఇక్కడ చెప్పబడినది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ సర్వభావముతో భజించున్నటువంటి వ్యక్తిని తరువాతి శ్లోకములో బుద్ధిమంతుడు అని అన్నారు. అలానే అటువంటి వ్యక్తినే కృతకృత్యుడు. కృతం కృత్య కార్యం ఏన సహ, ఏమైతే చేయబడవలసి ఉన్నదో అది చేసిన వాడు కాబట్టి కృతకృత్యుడైనాడు అని అన్నారు. ఇప్పటి వరకు నాకు ఇవ్వబడినటువంటి టాపిక్లో యోమామేవమసమ్మూఢో అనే ఈ 19వ శ్లోకములో నా నుండి ఏమి ఆశింపబడ్డాయి అంటే 2 ప్రశ్నలకు సమాధానాలు ఆశింపబడ్డాయి. మొదటిది కహ పురుష లేదా కహ పురుషోత్తమ, పురుషోత్తముడెవరు అంటే సర్వము ఉన్నవాడు, సర్వము ఉండి నా నుండి వేరుగా లేనివాడు, అంటే అది నేనే అయి ఉన్నాను, పురుషోత్తముడను నేనే అయి ఉన్నాను అనేది ఈ ప్రశ్నకు సమాధానంగా వస్తుంది. అంటే ఒక ప్రశ్నకు ఆన్సర్ చెప్పడం అయిపోయింది. ఇక 2వ ప్రశ్న ఉన్హే కైసే అనుభవకరే అంటే తస్య అనుభవం కథం భవతి, అది తెలుసుకోవాలి. అది కూడా ఆల్రెడీ ఆన్సర్ చేయటం జరిగిపోయింది. ఎక్కడ జానాతి అనే పదములో తెలుసుకుంటాడు. తెలుసుకోవడం మాత్రమే ఆ అనుభవము పొందుటకు ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గము. ఈ శ్లోకంలో చూపించే కంటే కూడా ఇంకొక చోట ఇదే అధ్యాయంలో మరొక చోట చూపించవచ్చు ఈ ప్రశ్నకు సమాధానమును. ఈ 15వ అధ్యాయము మొదటిలో భగవానుడు శ్రీకృష్ణుడు వృక్షరూపకల్పన చేసి ఈ సంసార వృక్షము, ప్రపంచ వృక్షమును, మాయావృక్షము, ప్రపంచ మాయావృక్షమును ఛేదించవలయును అని చెబుతూ ఎలా అనేది కూడా చెప్తారు. అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అని, దృఢేన చిత్వా ఛేదించవలయను. దేనితో? అసంగముతో, అసంగశస్త్రముతో. అసంగము అంటే వైరాగ్యముతో ఛేదించవలయును మాయను అని. ఎప్పుడైతే అసంగము వైరాగ్యము అని అనుకున్నామో ఎటువంటి వైరాగ్యము అది? వివేక సహిత వైరాగ్యము. వివేకము, వైరాగ్యము ఈ రెండిటితో ఆగకూడదు. మొత్తము అధికారిత్వము లేదా సాధన చతుష్టయ సంపత్తిని తీసుకోవలసి ఉంటుంది. సాధన చతుష్టయ సంపత్తితో ఛేదన చేసి తర్వాత ఏం చేయాలి? అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతఃపదం తత్పరిమార్గితవ్యం.
పరిమార్గితవ్యం. పరిమార్గణం అంటే విచారణము. పరిమార్గణము అంటే విచారణము అంటే జ్ఞాతవ్యము. ఎందుకని? పరం చేత్ జ్ఞాతవ్యం, అపరం చేత్ ప్రాప్తవ్యం. పరబ్రహ్మము గురించి తెలుసుకోవలయను అంటే ఉన్నది ఒకే ఒక్క మార్గము. ఏమిటది? జ్ఞాతవ్యం. షుడ్ బి నోన్, షుడ్ బి ఎంక్వైర్డ్ ఆర్ టు బి ఎంక్వైర్డ్. అంతేగాని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకు రోజు కాళ్ళు కింద పెట్టి నడుస్తాం, ఈ రోజు నుంచి నేను తల కింద పెడతాను, కాళ్ళు పైకి పెడతాను అంటే ఆ మార్గము పరబ్రహ్మ స్వరూపమును గురించి తెలియచేయదు అని కూడా తెలుసుకోవలసి ఉంటుంది. ఉన్నది ఒకే ఒక్క మార్గము, పరం చేత్ జ్ఞాతవ్యం, తెలుసుకోవడం మాత్రమే. ఎలా తెలుసుకోవాలి అనేది ఈ స గురుమేవాభిగచ్చేత్ అని ఉపనిషత్ వాక్యములోనే చెప్పి ఉన్నారు. ఎవరైతే అధికారిత్వము లేదా సాధన చతుష్టయ సంపత్తిని పొంది ఉన్నారో ఆ వ్యక్తి అధికారిత్వముతో స గురుం ఏవ అభిగచ్చేత్ తద్విజ్ఞానార్థం, తెలుసుకొనుట కొరకు గురువును ఆశ్రయించవలయును అని. ఎటువంటి గురువు అంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అయినటువంటి గురువును ఆశ్రయించవలేను. అందుకు నాకు కావలసిన అర్హత ఏమిటి అంటే సమిత్పానిహి. ఇక్కడ సమిత్పానిహి అంటే అర్థము సాధన చతుష్టయ సంపత్తులను పెంపొందించుకొని గురువును ఆశ్రయించవలయును. మనమే గురువు వద్దకు వెళ్ళవలయును. అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీరు ఏ ఉపనిషత్తులనైనా తీసుకోండి, జ్ఞానము సంపాదించినటువంటి ప్రతి మహాత్ముడు కూడా గురువును ఆశ్రయించిన వాడే, గురు సేవ చేసిన వాడే అని చెప్పుటకు ముండకోపనిషత్తులో భారద్వాజోంగిరసం విధివదుపసన్న పప్రచ్ఛ. భారద్వాజుడు అంగిరసం మహర్షిని విధివత్ ఉపసన్న పప్రచ్ఛ. భారద్వాజ మహర్షి అంగిరస మహర్షిని ఆశ్రయించాడు జ్ఞానార్థం, ఆయనే వెళ్ళాడు అని అక్కడి నుంచి మనకు ఉదాహరణగా తెలుస్తుంది. అలానే ప్రశ్నోపనిషత్తులో 6 మహాత్ములు పిప్పలాదముపసన్నాహ బ్రహ్మనిష్ఠాః బ్రహ్మాన్వేషణమనాః అంటే బ్రహ్మను గురించి తెలుసుకోదలిచి పిప్పలాద మహర్షిని గురువుగా స్వీకరించారు. అంటే గురువు యొక్క ఆవశ్యకతను తెలియజేయుచున్నది. అంతేగాని నాకు నేనే పుస్తకం చదువుకుంటాను, నేను వేదాంతము తప్ప మిగతా శాస్త్రములన్నీ చదివేశాను, వేదాంగములు అన్నీ చదివేశాను, వేదాంతం తప్ప అన్నీ చదివేశాను, ఇప్పుడు నేనే చదువుకుంటాను అంటే అది ఇక్కడ వర్కౌట్ అవ్వదు అని ఆదిశంకరాచార్యుల వారు తన భాష్యములో శాస్త్రజ్ఞోపి స్వాతంత్ర్యేన బ్రహ్మజ్ఞానాన్వేషణం న కుర్యాత్ అని ఆయనే రాస్తారు. తనకు తానుగా బ్రహ్మాన్వేషణ చేయటం కుదరదు, గురువును ఆశ్రయించవలసినదే అని చెప్పేటటువంటి వాక్యం అది. అలానే ఎట్లా ఆశ్రయించాలి? మన మనస్సుని సిద్ధం చేసుకొని ఆశ్రయించాలి. అందుకు ఆదిశంకర్ల వారు 2వ అధ్యాయం భగవద్గీత 2వ అధ్యాయం 21వ శ్లోకంలో ఒక ఎలాబరేట్ భాష్యంలో ఒక సెంటెన్స్ రాస్తారు. శాస్త్రాచార్యోపదేశ శమదమాది సంస్కృతం మనః ఆత్మదర్శనే కరణం. ఆత్మదర్శనే కరణం ఏమిటది? మనస్సే అందుకు సాధనము. కానీ ఎటువంటి మనస్సు? సంస్కృతం మనః, సంస్కరింపబడినటువంటి మనస్సు. వేటితో సంస్కరింపబడినది? శమదమాది సంస్కృతము, శమదమలతో సంస్కరింపబడినది. ఇక్కడ శమదమలతో పాటుగా మొత్తము సాధన చతుష్టయ సంపత్తిని తీసుకోవటము అంటే వివేకము, వైరాగ్యము, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వములతో సంస్కరింపబడినటువంటి మనస్సు. అటువంటి మనస్సుపై ఇప్పుడు ఏమి చేయాలి? శాస్త్రాచార్యోపదేశము, శాస్త్రమును ఆచార్యునిచే ఉపదేశింపబడవలయును. అది మాత్రమే మార్గము. శాస్త్రాచార్యోపదేశ శమదమాది సంస్కృతం మనః ఆత్మదర్శనే కరణము. అంటే 2వ ప్రశ్న, ఆ భగవత్ పురుషోత్తమ ప్రాప్తిని పొందుట ఎలా అంటే గురువుని ఆశ్రయించటము, గురువుని ఆశ్రయించి శాస్త్రాధ్యయనము, వేదాంత అధ్యయనము చేయటము మాత్రమే మార్గము అని సమాధానముగా చెప్పబడుతున్నది. అలా చేసిన వ్యక్తినే కృతకృత్యుడు అని అంటాము. ఇంతటితో ఈ
19వ శ్లోకమునకు సంబంధించినటువంటి విశ్లేషణ పూర్తయింది. అంతా బాగానే ఉంది. విన్నవాళ్ళు ముఖ్యంగా గృహస్థులు ఏమడుగుతారంటే, ఇదంతా బాగానే ఉందండి, మేమిప్పుడు వెళ్ళి గురుకులంలో గురువుని ఆశ్రయించటం అనేది సాధ్యం కాదు కదా, మరి ఇప్పుడు మేమేమి చేయాలి, ప్రాక్టికల్గా ఏదన్నా ఉపయోగపడేది ఉంటే చెప్పండి అనే ప్రశ్నే గృహస్థుల నుంచి వచ్చేది. అందుకు మనం ఇప్పుడు ఏమి చేయాలి అంటే అధికారిత్వమును పెంపొందించుకోవాలి. ఎలా? కర్మయోగము, ఉపాసన యోగము చేయడము ద్వారా. కర్మయోగము చిత్తశుద్ధినిస్తుంది. కర్మనా బుద్ధిశుద్ధి లేదా చిత్తస్య శుద్ధ ఏ కర్మ. కర్మయోగము ద్వారా చిత్తశుద్ధిని, అలానే ఉపాసన యోగము ద్వారా ఉపాసనానాంతు పరం ప్రయోజనం చిత్తైకాగ్ర్యం అంటే చిత్త నైశ్చల్యతనిస్తుంది. అలా కర్మయోగమును ఉపాసన యోగమును చేయడము ద్వారా చిత్తశుద్ధిని, చిత్త నైశ్చల్యమును పొంది సూక్ష్మమైనటువంటి బుద్ధిని పొంది, అలా పొందటము ద్వారా ఆ చిత్తము సూక్ష్మమైనటువంటి విషయముల వైపుకు వెళ్ళడానికి ఆటోమేటిక్గా తయారవుతుంది. మీకు తెలియకుండా మీరే సూక్ష్మమైన విషయమును తెలుసుకోవటము కొరకు ప్రయత్నించి వాటిని సాధించటం జరుగుతుంది. ఇది జనరల్గా శాస్త్ర పదములను ఉపయోగించి చెప్పేటటువంటి ఆన్సర్. కానీ మనకిక్కడ కావలసినది, మనం ఇప్పుడు ప్రాక్టికల్గా మనం ఇంటి దగ్గర చేయగలిగినది ఏమిటి, మనం గృహస్థాశ్రమంలోనే ఉంటూనే ఏమి చేయగలము అంటే 4 లేదా 5 టెక్నిక్స్ రూపంలో చెప్పవచ్చు. ఏమేమిటంటే, మొదటిది ధర్మాచరణ, ధర్మానుష్ఠానము లేదా స్వధర్మానుష్ఠానము చేయటము, ధర్మమును పాటించటము. ధర్మము అంటే ఏమిటి? ఈ క్షణములో, ఈ ప్లేస్లో, ఈ సిచ్యువేషన్లో నా నుంచి ఏమి ఆశింపబడుతున్నదో లేదా నాచే ఏమి చేయబడవలసి ఉన్నదో అది చేయటము. మళ్ళీ చెబుతాను, ధర్మము అంటే ఏమిటి, ధర్మాచరణ అంటే ఏమిటి? ఈ క్షణములో, ఈ ప్లేస్లో, ఈ సిచ్యువేషన్లో నా నుంచి ఏమి చేయబడవలసి ఉన్నదో లేదా నాచే ఏమి ఆశింపబడుతున్నదో అది చేయటము. దానినే ధర్మానుష్ఠానము, స్వధర్మానుష్ఠానము అని అంటాము. ఇది మొదటి పాయింట్. దీన్ని హెడ్డింగు స్వధర్మానుష్ఠానము లేదా సత్కర్మ చేయటము, సత్కర్మ అని కానీ పిలవచ్చు. రెండవది, ఎప్పుడైనా సరే మనం కర్మ చేస్తున్నాము అంటే అది ఎప్పుడూ కూడా భగవంతునితో జోడించాలి. లేదు అంటే అది సంపూర్ణముగా పిలవబడదు. అంటే ఈ సత్కర్మను భగవంతునితో జోడించాలి. ఎలా? మనం ఏ పనైతే చేస్తున్నామో ఆ పనిని భగవంతునికే అర్పించుతున్నటువంటి భావనతో చేయటము, అంటే భగవదార్పణ బుద్ధితో చేయటము. మనం ఏ పని చేసినా సరే 4 రకాలైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏమేమిటి? ఎంత ఆశించామో అంతే ఆశించినటువంటి ఫలం రావడము, లేదా ఆశించిన దానికంటే ఎక్కువ వస్తుంది, లేదా ఆశించిన దానికంటే తక్కువ, లేదా కొన్నిసార్లు ఆశించిన దానికి వ్యతిరేకంగా కూడా ఫలం రావచ్చు. ఈ 4 సందర్భాల్లో కూడా, అంటే ఫలమును స్వీకరించు సమయములో ఈశ్వర ప్రసాద బుద్ధి లేదా భగవత్ ప్రసాద బుద్ధి, ఈ ఫలమును నాకు భగవంతుడే ఇస్తున్నాడు అనేటటువంటి భావన చేయునప్పుడు భగవద్ అర్పణ బుద్ధి, ఆ చేయడము వలన కలిగినటువంటి ఫలమును స్వీకరించినప్పుడు ఈశ్వర ప్రసాద బుద్ధి లేదా భగవత్ ప్రసాద బుద్ధి, ఈ రెండింటినీ కలపటమే, ఈ 2 భావనలను కలిపే కర్మయోగము అని పిలవచ్చును. అంటే లేదా సద్భావన. మొదటి పాయింట్లో చెప్పినటువంటి సత్కర్మను ఈ సద్భావనతో చేయటము, అంటే కర్మయోగ బుద్ధితో చేయటము. అంటే ఎలా? చేయునప్పుడు భగవద్ అర్పణ బుద్ధితో, ఫలమును స్వీకరించున్నప్పుడు భగవత్ ప్రసాద బుద్ధితో స్వీకరించటము. సత్కర్మను సద్భావనతో చేయటము. 2 పాయింట్స్ అయిపోయినాయి. మూడవది, సత్కర్మను సద్భావముతో చేయునటువంటి వ్యక్తుల సాంగత్యములో ఉండటము, అంటే సత్సంగము. మొదటిది సత్కర్మ, రెండవది సద్భావన, మూడవది సత్సంగము. అటువంటి వ్యక్తుల సాంగత్యములో ఉండటము. దాంట్లో ఈ సత్సంగములో 2 రకములుగా చెప్పవచ్చు. సత్సంగము అంటే ఎలా సత్కర్మను సద్భావనతో చేసేటటువంటి వ్యక్తుల సాంగత్యము, అది ఒకటి. రెండవది, ఇలా ఎప్పుడైనా సరే మోక్ష మార్గమును గురించి చెప్పునటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యము దొరికినట్లయితే వెళ్ళి వాళ్ళ సన్నిధిలో ఉండి వాళ్ళు చెప్పునది వినటము, అంటే ఆ ప్రవచనములను వినటము. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆ
భక్తులు లేదా జిజ్ఞాసులు అని అనండి, వాళ్ళందరినీ కూడా అభినందించవలసిన విషయం ఇది. ఎందుకంటే సత్సంగమును వెతుక్కుంటూ వచ్చి ఉన్నారు కాబట్టి. అంటే మీకు పుణ్యము అనేది ఈ రూపకముగా ప్రకటీకరింపబడుతున్నది. సత్సంగమును కోరుకుంటూ వెళ్ళటము అంటే ప్రయత్నించి మరీ సత్సంగమునకు వచ్చి ఉండటము. దాని అర్థము ఆల్రెడీ మీరు సత్కర్మను సద్భావనతో ఎంతో కొంత చేసే ఉండి ఉంటారు. అందువలనే భగవంతుడు మీకు ఈ అవకాశమును కల్పించి ఉంటాడు అనేటటువంటి విషయమును అర్థం చేసుకొనవచ్చును. సత్కర్మ, సద్భావన, సత్సంగము ఇంతటితో అయిపోయిందా అంటే కుదరదు. నాలుగవది ఇంకొకటి ఉంది. మనం ఏమైనా చేయండి, కొన్ని హిడెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మన చేతికి మించినవి ఉంటాయి. వాటిని కూడా శాంతింప చేయవలసి ఉంటుంది. అందుకు మనం చేయవలసినది ఏమిటి అంటే ప్రార్థన, భగవత్ ప్రార్థనలు. అది ఏ రూపకముగైనా కావచ్చు, మీ ఎమోషన్కి అనుగుణంగా ఉండేది. గుడికెళ్ళి దండం పెట్టుకోవటం కావచ్చు, లేదా ఉపవాసం చేయటం కావచ్చు, లేదా ఏదైనా వ్రతములు చేయటం కావచ్చు. యాక్చువల్గా ఇవన్నీ మన వాళ్ళు చేస్తూ ఉన్నవే. ఈ విషయమును గురించి ఇంత అవగాహన లేకపోయినా సరే మన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అది కూడా అభినందించవలసిన విషయమే. అవి చేస్తూ ఉండటం. యాక్చువల్గా ఇక్కడ ప్రార్థన అన్నప్పుడు వేదాంతులు మోక్ష మార్గమును గురించి చెప్పున్నటువంటి వేదాంతుల యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది, లేదా వేదాంతములో నేను ప్రవేశించదలిచినాను అనుకున్నటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, తానెప్పుడూ కూడా భగవంతుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి భావన ఉంది, కానీ ఇప్పుడు గురువు దొరకటం లేదు, కాబట్టి నాకు మంచి గురువును ఇవ్వు అని ప్రార్థిస్తూ ఉంటాడు. ఎలా ప్రార్థించాలో కూడా శాస్త్రమే చెబుతుంది. అది ఎలా ఉంటుందంటే, ఏషాం తపశ్శ్రీరనఘా శరీరే వివేచికా చేతసి తత్వబుద్ధి సరస్వతీ తిష్టతి వక్త్రపద్మే పునంతు తేధ్యాపక పొంగవానః. మళ్ళీ చెప్తాను. ఏషాం తపశ్శ్రీరనఘా శరీరే వివేచికా చేతసి తత్వబుద్ధి సరస్వతీ తిష్టతి వక్త్రపద్మే పునంతు తేధ్యాపక పొంగవానః అని ప్రార్థిస్తున్నాము. అంటే అర్థం ఏమిటంటే, ఎవ్వని తపశ్శరీరమునందు తపశ్శక్తి వెలుగుచుండునో, ఎవ్వని వివేకయుత బుద్ధియందు తత్వచింతన ప్రకాశించుచున్నదో, ఎవ్వని ముఖపద్మమునందు సరస్వతి నాట్యమాడుచున్నదో, అటువంటి గురువులు మాకు లభించి మమ్ములను కృతార్థులను చేయునుగాక అని చేసేటటువంటి ప్రార్థన. జిజ్ఞాసులకు ఇటువంటి ప్రార్థన ఉపయోగపడుతుంది అనే ఉద్దేశముతో శాస్త్రమే ఈ ప్రార్థననిస్తుంది. అలానే మరో రకంగా కూడా ఉంటుంది. గుర్తు రావటం లేదు, పర్వాలేదు. ఓకే, ఈ రకమైనటువంటి ప్రార్థనలను చేయటము అంటే 4వ పాయింట్ ప్రార్థన. మొదటిది సత్కర్మ, 2 సద్భావన, 3 సత్సంగము, 4 ప్రార్థన. ఇంతటితో అయిపోయిందా అంటే కుదరదు, ఇంకొక పాయింట్ ఉంది. ఇంకా ఎక్కువ పుణ్యం జనరేట్ చేసుకోవటం కోసము ఇంకొకటి మనం ఆచరించవచ్చు. అదేమిటంటే రీచింగ్ అవుట్ యాక్టివిటీస్. అంటే తెలుగులో ఎలా చెప్పాలో తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికో ఏదో అవసరం ఉంది, ఆ అవసరమును మనం తీర్చగలము. అంటే ఇప్పుడు ఎవరికో పెన్ను అవసరం ఉంది, బ్యాంకుకి వెళ్ళాము, మన దగ్గర జేబులో పెన్ను ఉంది, ఎవరో పెన్ను కోసం అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి వచ్చి మనల్ని అడిగేంత వరకు మనం వెయిట్ చేయము, మనమే వెళ్ళి పెన్ను ఇస్తాం. దాన్నే రీచింగ్ అవుట్ యాక్టివిటీ అంటాము. ఎంతవరకు సాధ్యమో అంతవరకు వీ ఆఫర్ అవర్ సెల్స్ టు ద సొసైటీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. దాన్నే రీచింగ్ అవుట్ యాక్టివిటీ అని అంటాము. జస్ట్ ఒక ఉదాహరణ చెప్పాను, మీకు మీరే మీ జీవితంలో చూసుకోవాలి. యాక్చువల్గా ఇవి కూడా చేస్తూనే ఉంటారు. ఎట్లా చేస్తున్నారు అనేది మరొకసారి గమనించుకొని వాటిని ఇంకా పెంచుకోవటం. రీచింగ్ అవుట్ యాక్టివిటీస్ ఎంత వీలైతే అంత మనము చేయగలిగినంత, ఎదుటి వ్యక్తి అడగకుండానే ఎదుటి వ్యక్తి అవసరం తెలుసుకొని మనంతట మనముగా ఆఫర్ చేయటము. అది ఎక్కువ పుణ్యమును జనరేట్ చేసి ప్రకృతి మనల్ని సహకరిస్తుంది. ఎలా మనకేదైనా కావాలి అనుకున్నప్పుడు ఈ ప్రకృతి కూడా అలానే రెస్పాండ్ అవుతుంది. మనము అడగక ముందే మనకు కావలసినది మనకు ఏర్పాటు అవ్వటం జరుగుతుంది. సో ఇవి 5 పాయింట్లు: సత్కర్మ, సద్భావన, సత్సంగము, ప్రార్థనలు, అలానే 5వది రీచింగ్ అవుట్ యాక్టివిటీస్.
ఆ, ఇంకొంచెం క్లారిటీ పెరగటం కోసము సత్కర్మ లేదా ధర్మానుష్ఠానము అని చెప్పినప్పుడు మా ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. అంటే మన నుండి ఏమి ఆశింపబడుతున్నదో అది ఏ చేయటము, లేదా మనచే ఏమి చేయబడవలసి ఉన్నదో అది ఏ చేయటము అంటే ఎలా ఉంటుంది అనేది ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ ప్రోగ్రాం పేరేమిటి? భాష్యపారాంజలి, భాష్యపారాయణాంజలి. అంటే ఉదయం 6:30 మార్నింగ్ 6:30కి మొదలు పెడితే ఈవినింగ్ 3:34 వరకు కూడా భాష్య పారాయణము జరుగుతూనే ఉంటుంది. ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్. ఆ బ్యాచ్లతో నాకు సంబంధము లేదు. ఆ ఒక్క నేచర్ కాల్స్కి వెళ్ళటానికి బయటికి వెళ్తాం, అలానే భోజనానికి డైనింగ్ హాల్కి వెళ్తాం, అంతే తప్ప మిగతా టైంలో ఎప్పుడు కూడా హాల్లోనే కూర్చొని ఉంటాం. మనకి బుద్ధి పుట్టిందా లేదా, బుద్ధిలోకి ఎక్కుతుందా లేదా అనేది మనకు అనవసరం. హాల్లోనే కూర్చొని ఉండటం అంటే నా నుండి ఏమి ఆశింపబడుతున్నదో, నాచే ఏమి చేయబడవలసి ఉన్నదో అది ఏ చేయటం. అందుకే వచ్చినాను. కాబట్టి ఇది మహాత్ములకు చెప్పడం లేదు, నాకు నేను చెప్పుకుంటున్నాను. టు మేక్ మై మైండ్ క్లియర్ సో దట్ ఐ కెన్ ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్ అట్లీస్ట్. ఇది ఉదాహరణ. రెండవ ఉదాహరణ, మనం ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అక్కడ మన యొక్క స్టేటస్ ఏమిటి? ప్రయాణికుడు. మొదటి వచ్చే మనకు ఉన్నటువంటి స్టేటస్ ప్రయాణికుడు. నీవు హిందువు కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, లేదా బుద్ధుడివి కాదు, జైనుడివి కాదు. నీకున్నటువంటి ఫస్ట్ స్టేటస్ ఏమిటంటే ప్రయాణికుడు. ప్రయాణికుని యొక్క మొట్టమొదటి ధర్మము తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా ప్రయాణించటము. మనము ప్రార్థనలు చేసుకోవాలి అంటే మానసికమైనటువంటి ప్రార్థనలు చేయవలయునే తప్ప చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఎమోషన్ మీద మన ఎమోషన్ని బలవంతంగా రుద్దకూడదు. వాళ్ళు డిస్టర్బ్ అయితే వాళ్ళే వచ్చి చెబుతారు, ఆ తర్వాత ఆపుదాము అంటే బుల్లీయింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక రకంగా రౌడీయిజం అనుకోవచ్చు. అంటే ఫోర్స్ఫుల్లీ వీ వాంట్ టు పుట్ అవర్ ఎమోషన్ ఆన్ అదర్స్ హెడ్. అవి చేయకుండా మానసికంగా మాత్రమే చేసుకుంటాను. ఎందుకంటే నా నుండి అక్కడ ఏమి ఆశింపబడుతున్నది? ప్రయాణికుని యొక్క ధర్మమును పాటించడము. అది నా బేసిక్ రూల్ అందరిది. నీవు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అనేది సమాజానికి సంబంధము లేదు. అండ్ ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ చెప్తారు, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ ప్లేస్, లెట్ దట్ థింగ్ బి అట్ ఇట్స్ రైట్ ప్లేస్. అది ఫాలో అవ్వటం. అలానే మన ఆశ్రమ ధర్మములను అనుసరించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విద్యార్థి అని అన్నప్పుడు విద్యార్థి యొక్క ధర్మం ఏమిటి అంటే విద్యార్జన, మాతాపితరుల సేవ, అలానే గురుసేవ. అంతవరకే అతని పని. కానీ ఈ కాలంలో ఎవ్వరూ కూడా, మాతాపితరులు ఎవరు కూడా, నాయన నువ్వేమీ సేవ చేయొద్దు, కావాలంటే నేనే నీకు సేవ చేస్తా, నువ్వు చదువుకుంటే చాలు, యూ స్టడీ వెల్, దట్ ఈజ్ వాట్ వీ ఎక్స్పెక్ట్ అనేటట్లే ఉన్నారు తప్ప నీవు మాకు సేవ చేయి అనేటట్లుగా లేరు. కాబట్టి ఇప్పుడు ఈ విద్యార్థి యొక్క ధర్మం ఏమిటి? చదువుకోవటం. అంతేకాని నా పాకెట్ మనీ నేనే సంపాదించుకుంటాను కాబట్టి ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తాను అంటే అది వెస్ట్రన్ కల్చర్ అవుతుందే తప్ప మన భారతీయ సనాతన సంస్కృతి కానే కాదు. కాబట్టి ఇక్కడ విద్యార్థి ధర్మము ఏమిటి? విద్యార్జన. అది మాత్రమే చేయి. పాకెట్ మనీ సంపాదించటము, ఉద్యోగాలు చేయటము విద్యార్థుల లక్షణము కాదు. ఒకే ఒక్కటి జ్ఞానార్జన, అది మాత్రమే చేయటం. అది చేయటమే ధర్మాచరణ, స్వధర్మాచరణ, ధర్మానుష్ఠానము. డూయింగ్ వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ సపోజ్డ్ టు డూ, డూయింగ్ దట్ ఎలోన్. ఇంతేనండి. ఇంతటితో నాకు ఇచ్చినటువంటి శ్లోకమును నా యథాశక్తి యథామతి నాకు అర్థమైనంతగా నేను ప్రజెంట్ చేయటానికి ప్రయత్నించాను. అలానే ఇంకొక పాయింట్, ఇలా నేను ప్రజెంట్ చేయడానికి కారణభూతమైనటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పటం ఏమవుతుంది అంటే కృతజ్ఞతను ఎక్స్ప్రెస్ చేయటం అవుతుంది. అది కూడా చేయదలిచాను. ఈ విద్యను నాకు అందించినటువంటి, నాకు బోధించినటువంటి మా గురువులు దయానంద సరస్వతి, శ్రీ దయానంద సరస్వతి స్వాముల వారికి, అలానే మా ఆచార్యులు శ్రీ సదాత్మానంద స్వామీజీ, సదాత్మానంద సరస్వతి స్వాముల వారికి, అలానే శ్రీ శంకరానంద సరస్వతి స్వాముల వారికి, అలానే మాకు సంస్కృతము బోధించినటువంటి, చాలా సులభముగా సంస్కృతము బోధించినటువంటి బ్రహ్మచారిణి మిచ్చికా మాతాజీకి, అలానే మాకు వేద పారాయణము నేర్పించి మమ్ములను కాన్ఫిడెంటుగా వేద పారాయణము చేయునటువంటి స్థితికి చేర్చినటువంటి
మా గురువులు మాతాజీ శారదానంద సరస్వతి స్వామినికి, అలానే వేదార్థానంద మాతాజీకి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అలానే ఈ అవకాశము ఇచ్చినటువంటి స్వామి శ్రీ హరిబ్రహ్మేంద్రానంద తీర్థ స్వామీజీ, కుటి స్వామీజీ అని అసలు పేరు పలకటం కూడా కష్టమైపోతుంది, క్షమించాలి. అలానే శ్రీ శర్వానంద స్వామీజీకి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, వాళ్ళతో పాటుగా ఈ స్టేజీ ఈ ఏర్పాటు చేసినటువంటి పూర్ణానంద ఆశ్రమం వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, నేను ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు నాకు సహకరించినటువంటి దేవానంద స్వామీజీ, అలానే నా రూమ్మేటు బ్రహ్మచారి ఓంకారానందజీకి కూడా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఐ కంక్లూడ్ బై ఆఫరింగ్ మై సాల్యుటేషన్స్ అండ్ ప్రోస్ట్రేషన్స్ టు ద ఇన్విజిబుల్ ప్రెజెన్స్ ఆఫ్ దట్ అండ్ ద విజిబుల్ ప్రెజెన్స్ ఆఫ్ దట్ ప్రెజెంట్ హియర్ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.